గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జాగోరే జాగో. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, కానీ ఇతరులు ఏం చేసినా అది స్వచ్ఛంద సేవగానే పరిగణించబడుతోంది. ఈ ఒక్క బలహీనతే ప్రభుత్వాధికారులకు అడ్వాంటేజ్గా మారిందా? దాదాపు 2 ఏళ్లుగా హైదరాబాద్ పాతబస్తీలోని మురళీ మనోహర్ స్వామి ఆలయం గురించి పోరాడుతూ ఉంటే అది కాస్త గాడిపడుతోంది. విస్తుగొలిపే అంశాలు చాలా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక కిషన్ బాగ్లోని మురళీ మనోహర్ స్వామి ఆలయ పరిధిలోనే పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలకు కూడా కోట్ల విలువ చేసే ఎకరాల భూములున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇక హైదరాబాద్లోని ఆలయాల పరిరక్షణ, వాటి ఆస్తుల పర్యవేక్షణ ప్రాపర్గా జరగాలనే తాపత్రయంతో విశ్వ హిందూ రక్షా పరిషత్ మహిళా విభాగ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ దాదాపుగా 2 ఏళ్లుగా నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారు. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంలో తాజాగా కిషన్ బాగ్లో కొలువైన మురళీ మనోహర్ స్వామి ఆలయం, మరిన్ని ఉపాయాలయాలు, వాటి ఆస్తులు, అక్కడ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం, ఆలయ ఫౌండర్ కుటుంబ సభ్యులు చేస్తున్న నిర్వాకం గురించి వెలుగు చూసిన వాస్తవాలు ఎన్నో మరెన్నో. ఉదాహరణకు మన కళ్ల ముందు కనపడుతున్న రాధాబాగ్ శివమందిర్గా పిలిచే ఆలయ పరిస్థితే చూస్తే నోటి వెంట మాటలు రావు, కళ్ల వెంట కన్నీళ్లే వస్తాయి. ఆలయం చుట్టూ ముళ్లకంచెలు, చెత్తా చెదారం వేసేశారు. ఆలయానికి ఒకవైపు ప్రహరీ గోడ సైతం శిథిలావస్థకు చేరుకున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్పై చూస్తున్నాం. మరి ఆలయాన్ని ఆలయంగా ఉంచకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారో వారే చెప్పాలి. మరోవైపు మురళీ మనోహర్ స్వామి ఆలయం ఎదురుగుండానే పూర్తిగా ముళ్లకంపలతో, చెత్తాచెదారంతో నిండిపోయి ఆలయానికి సంబంధించిన మండపం చూస్తూ ఉంటే భక్తుల గుండెలు తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటు రాధాబాగ్ శివమందిర్లో కళ్లకు కనిపించే దృశ్యమే విస్తుగొలుపుతుంటే, ఇంకా కళ్లకు కనిపించని అనేక నిర్వాకాల గురించి వింటే అధికారుల పనితీరుపై యావగింపు కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాలకు ఎందుకింత నిర్లక్ష్యం? దేనికి, ఎవరి కోసం? ఎవరు అడిగేవారు లేకపోతే లైట్ తీసుకోవచ్చా? హైదరాబాద్లో కిషన్ బాగ్లో ఉంటున్న అనేక మంది సామాన్య భక్తులు యమునా పాఠక్ ఆధ్వర్యంలో ఉద్యమకారులై నిరంతరం పనిచేస్తున్నా ఎందుకు చలనం లేదు? ఇటు హెచ్ఎంటీవీ కూడా హిందూ ధార్మికులు చేస్తున్న కార్యక్రమాలను ప్రాధాన్యతాంశంగా తీసుకొని నిత్యం ప్రసారం చేస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి? ముఖ్యంగా కిషన్ బాగ్లోని మురళీ మనోహర్ స్వామికి ఉన్న వందలాది ఎకరాల భూములు ఏమయ్యాయనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ఆ భూముల అంశాన్ని ఎవరూ మాట్లాడకపోతే మరుగున పడిపోవాల్సిందేనా? సామాన్య భక్తులు, హిందూ సంస్థల ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వాధికారులు ప్రజలకు జవాబు చెప్పి తీరాల్సిందే. మరి మురళీ మనోహర్ స్వామి గుడి ఆస్తులు ఎవరు అనుభవిస్తున్నారు? అధికారులు ఎప్పుడు వాటి మీద దృష్టి సారిస్తారు అనేది ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. రైట్, చూశారు కదా, ఎన్నో హిందూ దేవాలయాలను హెచ్ఎంటీవీ, అదేవిధంగా హన్స్ ఇండియా, యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో వెలుగులోకి తీసుకొస్తుంది. కేవలం ఆలయాలనే కాదు, ఆలయాలకు ఉన్న భూములను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కూడా ఒక నిరంతర యజ్ఞం సాగిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇటువంటి దేవాలయాలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. ఇప్పుడు భాగ్యనగరంలో ఒక గుడి, 2 గుళ్ళే కాదు, చాలా గుడులకు కూడా ఆనాడు ఆ గుడి నిర్మాణం చేసిన ఎవరైతే ఆ వంశస్థులు ఉన్నారో వేలాది ఎకరాలను గుడి సంప్రోక్షణ కోసం వెచ్చించారు. ఇవన్నీ అన్యాక్రాంతమైపోయాయి. చాలామంది కబ్జాకారులకి చిక్కుకుపోయాయి. సామాన్యుడి భూమే కాదు, దేవుడి భూమి కూడా భాగ్యనగరంలో ఆనవాళ్లు కోల్పోతుంది అంటే ఎవరిని అడగాలి? ప్రభుత్వాల్లో చలనం కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అంశంతో హెచ్ఎంటీవీ ఈరోజు డిబేట్ని చేపట్టింది. డిబేట్లో మరికొంతమంది గెస్టులు జూమ్లో కాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు మనతో చర్చించేందుకు ఐ గోపాల్ శర్మ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా గతంలో టెంపుల్స్కి సంబంధించి ఎన్నో ఆలయాలపై కేసులు వాదించి ఆ దేవుడి భూమిని ఆ దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చిన ఘనత వారి సొంతం. అదేవిధంగా మీకు పరిచయస్తురాలు, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా సామాజిక ఉద్యమకారిణి. సో మరికొంతమంది గెస్టులు కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా గోపాల్ శర్మ గారు, చూస్తూ ఉన్నాం హిందూ దేవాలయాలకు సంబంధించి ఆనాడు చాలామంది కూడా దేవాలయ నిర్మాణంతో పాటు దేవాలయాల్లో కైంకర్యాలు నిత్యం జరగాలి, ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి లోటు రాకూడదని చెప్పి కొన్ని ఎకరాలను దారాదత్తంగా ఇచ్చారు. సో భాగ్యనగరంలో భూముల రేట్లు పెరిగిపోవటమా, లేదంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవటమా, ఆ వంశస్థుల నిర్లక్ష్యమా, మొత్తానికైతే ఆ దేవునికే ఆదరణ కోల్పోతుంది. ఎలా చూడాలంటారు సార్? ముందుగా మీకు ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇదేంటంటే మన దౌర్భాగ్యమో హిందువులది దురదృష్టమో తెలియదు, కానీ ఇది ఒకటే టెంపుల్ కాదండి. మొత్తం ఓల్డ్ సిటీలో దాదాపు 21 టెంపుల్స్, దానికి సంబంధించిన అతి పురాతనమైనవి కొన్ని ఆలయాలు అయితే దాదాపు 1500-1700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు, వాటి రికార్డు కూడా ఉంది
మన యమునా గారు అన్నీ కలెక్ట్ చేశారు, వాటి రికార్డు కూడా ఉంది. అయితే ఈ టెంపుల్ ఒకటే కాకుండా చాలా టెంపుల్స్కి వేల ఎకరాల భూములు ఉన్నాయి. వాటికి ముంతఖాబ్ అనే ఒకటి ఉంటుంది, టైటిల్, ఇట్ ఈస్ కాల్డ్ టైటిల్, ఉర్దూ డాక్యుమెంట్ అది. ఆ ముంతఖాబ్లో కూడా చాలా టెంపుల్స్ యొక్క మెన్షన్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్కి సంబంధించిన భూములు ఇన్ని అని ఆ ముంతఖాబ్లోనే రాసి ఉన్నాయి. ముంతఖాబ్ ఇస్ గివెన్ బై నిజాం నవాబ్, లాస్ట్ నవాబ్ ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ పర్టికులర్ టెంపుల్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చర్చిస్తుంది మురళీ మనోహర్ స్వామి టెంపుల్, కిషన్ బాగ్. దీంట్లో ఏంటంటే 200 ఏళ్ల చరిత్ర ఉంది, దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంది. ఆర్టీఐ యాక్ట్లో చాలా అప్లికేషన్స్ వేశారు వారు. అవన్నీ కూడా తీసుకుంటే ఇది మొదట్లో ఒక 1963 ఫిబ్రవరి 13th నాడు గెజెట్ పబ్లికేషన్ కూడా అయింది. ఇది అంటే గవర్నమెంట్లో గెజెట్ పబ్లికేషన్లో అయిందంటే ఎండోమెంట్ వాళ్ళకి ఇచ్చేశారు అప్పుడే. ఈ ఎవరైతే టెంపుల్కి ఉన్నటువంటి ఒరిజినల్ ట్రస్టీస్ ఎవరంటే వాళ్ళు పేరేంటమ్మా వాళ్ళది, రాజ్ కుమార్ భరత్లాల్ గారు, రాజ్ కుమార్ భరత్లాల్, ఆయన సన్ ఆఫ్ రాజా త్రియంబక్లాల్. వాళ్ళు ఆ కాలంలోనే 1963లో వాళ్ళకి తెలిసిపోయింది ఇదంతా ఓల్డ్ సిటీలో ఉంది టెంపుల్స్ అన్నీ, ఎప్పటికైనా వీళ్ళు అన్యాక్రాంతం చేస్తారు, ముస్లిమ్స్ వచ్చి కబ్జాలు చేస్తారని చెప్పి ఎండోమెంట్లోకి ఇచ్చేస్తే అట్లీస్ట్ గవర్నమెంట్ సేఫ్ గార్డ్ చేస్తుంది ఈ భూములనే ఉద్దేశంతో అప్పుడే వాళ్ళు ఎండోమెంట్కి ఇచ్చారు. గజెట్ పబ్లికేషన్ అయింది, నోటిఫికేషన్ అయింది. అయితే అప్పుడు మ్యూటేషన్ మటుకు ఎందుకో చేసుకోలేదు టెంపుల్ వాళ్ళు, టెంపుల్ అథారిటీస్ అంటే ఎండోమెంట్ వాళ్ళు, అది పెండింగ్ ఉంది. బట్ 2017లో ఏదో అయిందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆ ఒరిజినల్ ట్రస్టీస్ తాతల ముత్తాతల నుంచి ఎవరైతే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు కొందరు వంశస్థులు, వాళ్ళు దాన్ని కాపాడే పరిస్థితి లేక కొందరు ప్లాట్లు చేసి అమ్మేయటం. ఒక దగ్గర అయితే దాదాపు ఒక 10 ఎకరాలు ఏదో మొత్తంగా కూడా ముస్లిమ్స్కి అమ్మేశారు ఈ ప్లాట్లు చేసి. అమ్మింది ఎవరు? ఎండోమెంట్లు ఇచ్చిన తర్వాత. వన్స్ ది ల్యాండ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎండోమెంట్ ల్యాండ్, నోబడి కెన్ సెల్ ఇట్. బట్ ఇక్కడ ట్రస్టీసే అమ్మేశారు. సార్ ఇక్కడ అంటే ఎండోమెంట్కి మనం అమ్మేసిన తర్వాత, అంటే ఎండోమెంట్కి అప్పచెప్పిన తర్వాత అమ్మేస్తున్నారు కదా, మరి వీళ్ళకి ఈ రిజిస్ట్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి సార్? ఇజ్ ఇట్ అంటే వాట్ ఈస్ ద లీగాలిటీ? చేయకూడదు, అదే కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ బ్లాక్ షీపే, అందరూ దొంగలే ఇందులో. ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా సమూలంగా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం 100%. మొత్తం వ్యవస్థని కుళ్ళు పట్టిపోయిన వ్యవస్థని చేసేసారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి, భూముల రేట్లు పెరిగినాయి, ఆకాశానికి ఎగిరిపోయినాయి. సో వీళ్ళు ఏంటంటే ట్రస్టీలు రక్షించలేక, ఆ భూములను రక్షించలేక అమ్ముకొని బతుకుతున్నారు, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఒకసారి మీరు ఎండోమెంట్స్కి ఇచ్చేసిన తర్వాత ఎందుకు మీరు భయపడుతున్నారు? ఓల్డ్ సిటీ అనగానే వై యు ఆర్ అండర్ ఫియర్? సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి సార్. ఏంటంటే ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ అనగానే భాగ్యలక్ష్మి ఆలయమే నిన్న మొన్నటి వరకు వినపడేది. కానీ ఎప్పుడైతే హెచ్ఎంటీవీ అదేవిధంగా యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో జాగోరే జాగోతో ముందుకు వెళ్ళిందో, పాత బస్తీలోని ఇన్ని దేవాలయాలు ఉన్నాయన్న ఒక గొప్ప విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చాము. ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఒకసారి మనం పరిశీలిస్తే సార్, మీరు అన్నారు నిజాం నవాబు టైంలోనే అని చెప్పారు. నిజాం నవాబు టైంలో కూడా చాలా గుడులకు ఉన్నారు, ల్యాండ్స్ ఇచ్చారు, ఆ ల్యాండ్స్ని పరిరక్షించారు. అంతెందుకు సార్, భద్రాచలం టెంపుల్ని తీసుకుంటే ఆ రామదాసే ఆ రాముడి గుడి కట్టినప్పుడు అంత పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వ్యవస్థ అనేది అంటే ఏదైతే ఎండోన్మెంట్ వ్యవస్థ ఉందో, ప్రభుత్వ శాఖలు సమన్వయంగా పనిచేయకపోవడం వల్ల ఈరోజు భూములు కోల్పోయామనేది అయితే మనం మొదటి అంశంగా మాట్లాడుకోవాల్సి ఉంటుందంటే ఏం చెప్తారు? కరెక్ట్. అయితే 1 minute చెప్తాను. ఇదేంటంటే 2012లో కొందరు ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యక్తులు లోకాయుక్తకు పోయి కంప్లైంట్ ఇచ్చారు. లోకాయుక్త ఎంక్వైరీ చేయమని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదిలి వీటన్నిటి మీద జాయింట్ సర్వే ఒకటి చేశారు. జాయింట్ సర్వే అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అండ్ జిహెచ్ఎంసి అందరు కలిసి జాయింట్ సర్వే చేస్తే ఎన్ని భూములు కబ్జా అయినాయో ఆర్టీఐ ద్వారా తెలిసింది మనకు. అవన్నీ కూడా యమునా పాఠక్ గారు తీసుకొచ్చారు. ఇవాళ చదివాను అవన్నీ కూడా. అసలు ఆ చదివితే కడుపు తరుక్కుపోతుంది. కొన్ని వేల కోట్ల రూపాయల భూములు వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినాయి. మనము ఆ మధ్య అదేం టెంపుల్ అమ్మో మీరు, గోపాలకృష్ణ టెంపుల్లో కూడా మేడం వెళ్ళి అక్కడ 8 గంటలు
హంగర్ స్ట్రైక్ చేస్తే అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి లేదండి అది ఇల్లీగల్ కబ్జాలో ఉంది, కరెక్టే, ఇది టెంపుల్ భూమి, వాడెవడో ముస్లిం గూండా వాడు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు అక్కడ, వీళ్ళు పోయి ఆపాలి కదా, ఆపకుండా మేము వెరిఫై చేస్తాం అని వారం రోజులు కాలయాపన చేశారు. ఈ లోపల వాడు ఒక స్లాబ్ వేసేసి నిర్మాణాలు జరిగిపోతున్నాయి. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా కేటగారికలీ ఒకవేళ ఏదైనా ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే ఎండోమెంట్ భూమిలో టెంపుల్ ల్యాండ్స్లో కానీ ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తే నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టమని చెప్పింది. ఓకే, వాళ్ళు ఇచ్చి మొన్న వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారు. అసలు నోటీస్ సర్వ్ చేసే అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు పోయి నోటీస్ సర్వ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు కుమ్ముక్కు అయిపోయి అరే నువ్వు కోర్టుకు వెళ్ళరా, హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకో, సో మేము ఊరికే ఫార్మల్గా నోటీస్ ఇస్తాము అనే కదా. అంటే ఇక్కడ బ్లాక్ షీప్ ఎవరు, మన డిపార్ట్మెంట్సే. అక్కడ ముస్లిమ్స్ ఎవరు లేడు, కట్టేవాడు ముస్లిం అయినా సపోర్ట్ చేసేది వీళ్ళే కదా సార్. ఇక్కడే ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి సార్. అంటే ఊర్లో ఒక చిన్న దేవాలయం దగ్గర నుంచి మొదలు పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఎండోన్మెంట్ పరిధిలో ఉంటున్నాయి. సో ఎక్కడ మిగతా మతాలకు లేని ఎండోన్మెంట్ని ఒక హిందూ మతానికి ఆపాదిస్తున్నారు అనేది చాలామంది చెప్తున్నమాట. సో ఇది ఎలా చూడాలి సార్? అంటే అసలు ఎందుకని ఎండోమెంట్ చట్టంలోకి వెళ్ళాయి, ప్రభుత్వాలు ఏం చేయలేవా? సరే ఓకే, ఎండోమెంట్కి వెళ్ళిన తర్వాత ఆ గుడుల పరిరక్షణ బాధ్యత ఈరోజు హెచ్ఎంటీవీ తీసుకోవాల్సిన అవసరం లేదు, యమునా పాఠక్ గారు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యవస్థలు సరిగా పనిచేస్తే ఎక్కడొచ్చిందంటారు సార్ లోపం? అదే అలసత్వం. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళకి అత్యాశ, ఈ భూములు అమ్ముకొని బతకచ్చు. రెండవది ఓల్డ్ సిటీలో ఉంది, మనకెందుకులే. ఇంకా ఎంత విచిత్రమైన వాదన చేస్తారంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, అరే అది ఓల్డ్ సిటీలో ఉందండి, హిందూ ముస్లిం గొడవలు అవుతాయి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? హిందూ ముస్లిం గొడవలు ఎందుకైతే? మా భూమి మేము రక్షించుకుంటాము, మా ల్యాండ్స్ మేము పూజలు చేసుకుంటాము, నిత్య పూజ లేదు, ధూపదీప నైవేద్యాలు లేవు, ప్రభుత్వాలు పట్టించుకోవు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. మరి ఎవరు చేయాలా? వై ఓన్లీ హెచ్ఎంటీవీ, వై ఓన్లీ యమునా పాఠక్, వై ఓన్లీ పీపుల్ లైక్ అస్? మేము ఎప్పుడన్నా వస్తాం, బట్ పాపం ఆవిడే మొదల నుంచి 2 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంది, మీరు మొదల నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు? వేరే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వక్ఫ్ యాక్ట్ అనగానే 240 మంది ఎంపీలు పోయి సపోర్ట్ చేశారు. కేవలం 15 మంది ముస్లిం ఎంపీలు, మిగతా 230 మంది హిందూ ఎంపీలే కదా సపోర్ట్ చేసింది. బుద్ధి ఉందా వీళ్ళకేమైనా? సిగ్గుందా? మరి ఈ టెంపుల్స్ అన్నీ కూడా రక్షించాలి కదా. గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు కదా వీళ్ళు. రైట్ సార్. సార్ ఇక్కడ మీరు మాట్లాడినట్టుగా హెచ్ఎంటీవీ కానీ యమునా పాఠక్ గారు కానీ ఇక్కడికి వచ్చే వక్తలందరూ చెప్పేది ఏంటి అంటే హిందూ అనేది ఒక మతం కాదు, ఒక సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యతని హెచ్ఎంటీవీ గుర్తు చేస్తుంది. సో మరికొద్దిసేపట్లో సర్వే నెంబర్లతో సహా ఎక్కడ ఏ భూములు కబ్జా అయ్యాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికంతటికన్నా ముందు అసలు ఒక స్టోరీ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పుడు చెప్పిన గుళ్ళే కాదు, చాలా గుళ్ళు అన్యక్రాంతం అవుతున్నాయి. భూముల రేట్లు పెరగటం ఒకటి అవ్వచ్చు, కబ్జాదారులు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారంటే చివరకు ఆలయాల వరకు చేరినా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అదేవిధంగా సమాజం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. దానికి సంబంధించి 2 సంవత్సరాల నుంచి హెచ్ఎంటీవీ అదేవిధంగా యమునా పాఠక్ ఇద్దరూ కూడా సంయుక్తంగా వరుస కథనాలు హెచ్ఎంటీవీలో ప్రసారం చేస్తున్నాం. అదేవిధంగా హన్స్ ఇండియాలో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పి కథనాలను ప్రసారం చేశాం. ఈరోజు మీ ముందుకు సర్వే నెంబర్లతో పాటుగా అసలు ఏం జరిగింది 2 సంవత్సరాల్లో అనేది మీతో పంచుకునేందుకు యమునా పాఠక్ గారు సిద్ధంగా ఉన్నారు. యమునా పాఠక్ గారు మనం చూస్తున్నాం అంటే మీరు అక్కడ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసి సో ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగింది అనేది చెప్పబోతున్నాం. ఏం చెప్తారు అంటే ఈ ఒక్క గుడే కాదు, చాలా గుళ్ళకు సంబంధించి కూడా మనం బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. సో ఈ టెంపుల్స్కి సంబంధించి అసలు ఎలా చెప్తారు, ఏం చెప్తారు? తప్పకుండా. ముందుగా మన జాగరే జాగ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజిల్, అలాగే గోపాల్ శర్మ గారికి కూడా నమస్కారం. వారు మనకి సంపూర్ణంగా మనకి లీగల్ అడ్వైజ్ ఇస్తూ టైం టు టైం మనకి వారు సహకరిస్తున్నారు. నిజంగా వారికి శతకోటి వందనాలు చెప్తూ, అలాగే ఈరోజు మనం మాట్లాడబోయేది కిషన్ బాగ్ మురళీ మనోహర్ స్వామి ఆలయం గురించి. మరి ఈరోజు కొత్తగా మనం దీని గురించి ప్రస్తావించట్లేదు. మీరు ఇందాక అన్నట్టుగా మరి హన్స్ ఇండియాలో కూడా అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ మీద దీని ప్రత్యేక కథనం మనం చూపించడం జరిగింది. అలాగే వరుస కథనాలతో పాటు మన జాగోరేలో కూడా దీని మీద మనం ఎన్నో లైవ్ డిస్కషన్స్, డిబేట్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూస్తే మొట్టమొదటిగా 1964 సంవత్సరంలో కిషన్ బాగ్లో ఉన్న మురళీ మనోహర స్వామి వారి ఆలయాన్ని తీసుకుంటే రాజ్ కుమార్ భరత్ లాల్ వీరు టెంపుల్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండి. వీరు సన్ ఆఫ్ రాజా త్రియంబక్ లాల్ గారు.
సో వీరు యాక్చువల్గా రాజా త్రియంబక్ లాల్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క స్థలానికి సంబంధించి వారు పట్టేదారు. అలాగే ఆ సమయంలో 64లో అంటే సుమారుగా ఆల్మోస్ట్ దశాబ్దాల కిందట ఈ మొత్తం ఈ ల్యాండ్స్ ఏవైతే మురళీ మనోహర్ స్వామి వారికి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్ ల్యాండ్స్ అన్నీ కూడా గెజెట్ పబ్లికేషన్ ద్వారా చేస్తూ ఎండోమెంట్స్లో రిజిస్ట్రేషన్ చేశారు వీరు. చేసిన తర్వాత అప్పుడు 50 ఏళ్ల కిందట దీని మీద మ్యూటేషన్ ఏమీ జరగలేదు. కేవలం టెంపుల్ పేరు మీద జరగాల్సిన మ్యూటేషను ఏదైతే అప్పచెప్పిన తర్వాత డిపార్ట్మెంట్కి ఎటువంటి మ్యూటేషన్ జరగలేదు. దాని తర్వాత మీరు చూస్తే కేవలం మన మురళీ మనోహర్ స్వామి ఆలయాన్ని తీసుకుంటే 4 గ్రామాలలో వీరి యొక్క ఆస్తులు ఉండడం జరుగుతోంది. ఎక్కడెక్కడ అని మనం చూద్దాం. కిషన్ బాగ్లో ఉన్నాయి, అత్తాపూర్లో ఉన్నాయి, ఉప్పరపల్లిలో ఉన్నాయి, కిషన్ గూడ అంటే ఇది శంషాబాద్ మండల్ కిందకి వస్తుంది. ఈ 4 గ్రామాలకు సంబంధించి దాదాపు 74 ఎకరాలు ఈ ఆలయానికి సంబంధించి ఉంది. దీనికి సంబంధించి ఈవెన్ 2009లోనే ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. ఈ ఆర్టీఐ మీరు చూస్తే క్లియర్గా మీరు చూస్తే మన యూట్యూబ్లో కూడా మనం పెడతాము. సర్వే నంబర్స్ అండి. ఈరోజు కేవలం అత్తాపూర్ రాజేంద్ర నగర్ మండల్ అత్తాపూర్ గ్రామం తీసుకుంటే మీకు సర్వే నంబర్ 78, 79, 80, 81, 99, 100, 103, 106, 107, 108, 109, 110, 146, 147, 148, 149, 150, 151/1 అలాగే 154 కూడా వరకు కూడా ఈ సర్వే నంబర్లు అన్నీ కూడా దాదాపు 1 ఎకరా 94 గుంటలు, 1 ఎకరా 10 గుంటలు. చూసారా అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి చూసారా మీరు? అది కేవలం మీరు అత్తానగర్ సర్వే నంబర్స్ నేను ఇప్పుడు చెప్పింది. అలాగే మీరు చూసుకుంటే బహదూర్పురా తీసుకుంటే సర్వే నంబర్లు 24, 25, 26, 27, 29, 30 సర్వే నంబర్లో ఈ యొక్క గుడి ఆస్తులు ఉండడం జరిగింది మనకి. అలాగే కిషన్ గూడ రంగారెడ్డి జిల్లా తీసుకుంటే మీకు సర్వే నంబర్లు 210, 221, 228, 229లో మనకి కిషన్ గూడలో శంషాబాద్ మండల్లో ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఆస్తులు. అలాగే మీరు చూస్తే ఉప్పర్పల్లిలో అంటే రంగారెడ్డి జిల్లా దీనికి నంబర్లు సర్వే నంబర్లు 8, 9, 10, 90, 94, 105, 183, 184, 185, 186 ఇవన్నీ కూడా ఆర్టీఐలో ఈ గుడి ఆస్తులకు సంబంధించి ఎకరాల భూములండి. మరి దీనికి సంబంధించి కూడా కేవలం మీరు ఇంకొకటి కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు కబ్జా చేశారు, కబ్జా చేసి ఎలా కట్టేసుకున్నారు వాళ్ళ పేర్లతో ఈరోజు అవే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇదొకటి. అప్పట్లో ల్యాండ్ వాల్యూ లేదు. దీనికి ముందు ఒక 50-60 ఏళ్ల కిందట ల్యాండ్ అలాగే ఓపెన్గా ఉండేది. అగ్రికల్చర్ పర్పస్ కోసం అని వాళ్ళంతా కౌలు చేసుకునేవారు. అప్పుడు ల్యాండ్ వాల్యూ లేదు కాబట్టి ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునేవారు, దానికోసం ఏదో చేసుకునేవారు. దాని తర్వాత 1990 సంవత్సరం నుంచి కూడా ల్యాండ్ వాల్యూ క్రమంగా పెరుగుతూ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎస్కలేట్ అవుతూ వస్తోంది ప్రైస్. దాని తర్వాత అక్కడ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆలయ కుటుంబానికి సంబంధించిన ఫౌండర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక మ్యూచువల్ ఒప్పందం ద్వారా ఈ ల్యాండ్లన్నీ కూడా ఒకదాని తర్వాత అంటే వీళ్ళ ద్వారా వాళ్ళకి ఏదో డబ్బు ముట్టినట్టుగా మనకి చాలా సమాచారం అత్యంత సన్నిహితులు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం, స్థానికులు ఇచ్చిన సమాచారం, వీళ్ళని చూస్తున్న వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా ఈ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే వీళ్ళు చేసుకుంటా ఉన్నారో అగ్రికల్చర్ చేసుకుంటా ఉన్నారో కొంత డబ్బు ఇవ్వడము, ఆ డబ్బు ఇవ్వడం ద్వారా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ఈ పూర్తి భూమిని కూడా స్వాహా అయినట్టు మనకున్న సమాచారం. అలాగే మీరు చూస్తూ ఉంటే కేవలం కిషన్ బాగ్ ఏరియా మీరు తీసుకుంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మురళీ మనోహర్ స్వామి వారి ఆలయం తీసుకొని మనకి కాశీబుగ్గ ఆలయం వరకు అంటే దాదాపు ఇక్కడ నుంచి కిషన్ బాగ్లో ఉన్న ఈ స్వామివారి ఆలయం దగ్గర నుంచి శివయ్య కొలువై ఉన్న మనకి కాశీబుగ్గ వరకు కూడా దాదాపు ఇంచుమించు 13 ఎకరాల భూమి అంతా కూడా ఒక అన్యమతస్థుడికి ఇచ్చి స్వయంగా వాళ్లే ధారాదత్తం ఇచ్చిన తర్వాత ఆ అన్యమతస్థుడు అక్కడ ఉన్న టోటల్ టెంపుల్ ల్యాండ్ 13 ఎకరాల వరకు 11 నుంచి 13 ఎకరాల వరకు కూడా చక్కగా ఎటువంటి అడ్డు లేకుండా చక్కగా ప్లాటింగ్ చేసుకొని శుభ్రంగా అమ్మేసుకున్నారు. ఇది జరిగిన పరిస్థితి. అదే మీరు చూస్తూ అంటే ఆల్మోస్ట్ 11 to 12 acres అండి ఈ ల్యాండ్. ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు చెప్పింది. 2017 సంవత్సరంలో ఈ టైటిల్ మ్యూటేషన్ చేశారు.
ఎండోమెంట్ వాళ్ళు అప్పటికే ఎండోమెంట్ 17లో టైటిల్ మ్యూటేషన్ చేసినప్పటికీ కూడా అప్పటికే ఈ సంబంధించిన భూములు ఆస్తులు అన్నీ చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ యొక్క ఎండోమెంట్లో ఈ ఆలయానికి సంబంధించి మనమందరం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దాదాపు అప్రాక్సిమేట్గా 160 కేసులు నడుస్తున్నాయండి. ఇవి ఎప్పటికీ ఒక్క నిమిషం ఇది ఎప్పటికీ తీరేనా అనే దాని మీద ఒక సమస్య ఉంది. ప్రెసెంట్ ఉప్పర్పల్లిలో 105 సర్వే నంబర్లో 2 ఎకరాల 7 గుంటలు ప్రెసెంట్ ఉన్నది ఈ పర్టికులర్ దీంట్లో. ఇదే కాకుండా షామీర్పేట్ తుర్కపల్లి సమీపంలో 104 ఎకరాలు కల్టివేషన్లో ఉంది. ప్రెసెంట్ ఉన్న భూమి గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు అన్యాక్రాంతం అయిపోతున్నాయన్న, కానీ ఇది కళ్ళ ముందున్న భూమి 104 ఎకరాలు ఆల్మోస్ట్ దీన్ని కాపాడుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరు దాన్ని అనుభవిస్తున్నారు, ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఒక 29 మంది వరకు కబ్జాలు చేసున్నారు అనేది మనకు సమాచారం. మళ్ళీ మీరు చూస్తుంటే ఈ సర్వే నంబర్లు తీసుకుంటే 461 నుండి 470, 487 నుండి 490 an extent of 104.07 గుంటాస్ తుర్కపల్లి విలేజ్ షామీర్పేట్ మండల్లో మేడ్చల్ జిల్లాలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఆస్తులు. దీనికి కలెక్టర్ గారు రిలీజ్ చేసిన ఇనామ్ ఫేర్ రిజిస్టర్లో దేవాదాయ భూ ఆస్తులు అని చెప్పబడింది. అంటే కలెక్టర్ గారు రిలీజ్ చేసిన ఇనామ్ ఫేర్ అనే రిజిస్టర్లో ఈ ఇనామ్ ఫేర్ రిజిస్టర్లో దేవాదాయ భూ ఆస్తులు అని చెప్పబడింది. మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఆ ఆలయానికి సంబంధించిన ట్రస్టీలు ఎవరు కూడా ఏ రోజు కూడా వచ్చి ఈ ల్యాండ్ ఎక్కడుందయ్యా, ఈ యొక్క భూమిని కాపాడుకోవడానికి ఎటువంటి చిరు ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి చూస్తున్నాం. అండ్ అన్నిటికీ మించి ఇంకొక చాలా పెద్ద విషయం ఏంటంటే ఈరోజు మనం ప్రజలకు చెప్పేది, భక్తులకు చెప్పేది, ప్రభుత్వాలకు చెప్పేది, అధికారులకు చెప్పేది, స్వామివారికి సంబంధించి దాదాపు 1 కిలో 771 గ్రాముల బంగారం అండి. రైట్, బ్యాక్ టు జాగోరే జాగో మేడం చూస్తున్నాం. అవే కాదు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ప్రేక్షకుల కోసం ఇక్కడ మనం ప్రశ్నించేది ఏంటంటే స్వామివారికి సంబంధించిన బంగారం కిలో బంగారం, తర్వాత 771 గ్రాముల బంగారం, అంటే 1 kg 771 గ్రామ్స్ గోల్డ్ ఉందన్నట్టు మనకి తెలుస్తోంది. అలాగే స్వామివారికి ఒక కిరీటము, బంగారము, వజ్రాలు, ఎమరాల్డ్స్, రూబీస్, ఇలా విలువైనవి కోట్ల రూపాయలు విలువ చేసే నగలు కూడా స్వామివారికి ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మరి ఇవన్నీ కూడా గత 50-60 సంవత్సరాలలో ఎప్పుడు కూడా స్వామివారికి పెట్టిన పరిస్థితి కనపడలేదు అనేది మనకి చాలా బలంగా వినపడుతున్న పరిస్థితి. మరి ఇట్లాంటివన్నీ ఎదుర్కొంటున్నప్పుడు ఆలయ కుటుంబ ఫౌండర్ మెంబర్స్ నిజంగా కూడా చూడండి, 1 కాదు 2 కాదు 100 ఎకరాలు మరి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కిషన్ బాగ్ ఆస్తులన్నీ కూడా ఈ రోజు ఏమయ్యాయి, అన్యాక్రాంతమయ్యాయి, అన్యుల పాలయ్యాయి. తర్వాత చాలా వరకు అన్య మతస్థులకు కూడా వారు దారదత్తం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఆ పూర్తిగా అంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి రావడానికి తప్పు ఎవరిది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. మరి ఇవన్నీ ఆరోపణలు కాదు. ఈరోజు మీకు ఆర్టీఐలు, అలాగే దీనికి సంబంధించిన రికార్డులు, ఇవన్నీ కూడా మనం ఈరోజు హెచ్ఎంటీవీ మాధ్యమంగా జాగోలో మనం చూపించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా అవాస్తవాలు కాదు కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. మరి ఇవన్నీ మనం ప్రజెంట్ చేస్తున్నాం. మరి నిన్నటి వరకు జరుగుతుంది. మరి ఏం చేయాలి వాటి మీద అనే దాని మీద కనీసం ఒక ఆలోచన కూడా రావటం లేదు. కనీసం రిలీఫ్ ఇస్తూ రెగ్యులరైజ్ చేసే అవకాశమైనా ఉందా? కంపెన్సేషన్ ఏమైనా వసూలు చేయొచ్చా? డబ్బులు ఏమైనా తీసుకోవచ్చా? ఎందుకంటే కేవలం ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న కిషన్ బాగ్ సంబంధించి ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి. అక్కడ చూస్తే మనం ఎన్నో విజువల్స్ లో చూపిస్తా ఉన్నాం. ఇదే మనకి రాధాబాగ్ సంబంధించి పూర్తిగా వాల్ మొత్తం డిస్మాంటిల్ అయ్యి కింద పడిపోయి ఉంది. అలాగా వాల్ మొత్తం డిస్మాంటిల్ అయి పడిపోయి ఉంది. తర్వాత దీనికి సంబంధించి స్వామివారి మంటపం, కేవలం మురళీ మనోహర్ స్వామివారి ఆలయానికి సంబంధించి ఎదురుగుండానే మంటపం అంతా కూడా చెత్తతో నిండిపోయి ఉంది. మరి ఈరోజు హిందూ సంఘాలు, హిందువులు, సనాతనం ధర్మం అని చెప్తున్నా మనం అందరం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు అధికారులు ఎందుకు స్పందన రావటం లేదు? ఈరోజు ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఇది కేవలం పత్రాలు పేపర్ వర్క్కే పరిమితం అవుతుంది, కానీ ఎవరో ఏదో చేయడానికి పరిమితం అవుతోంది. కానీ నిష్ఠతో, నిబద్ధతతో ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నా ప్రశ్న. రైట్ మ్యామ్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు, జూమ్లో జాయిన్ అవుతున్నారు. స్వామీజీ నమస్కారములండి. నమస్తే స్వామి. నమస్తే సార్. చూశారు మేడం ఆవేదనను చూశారు, ఆక్రందనని చూశారు, వెనక ఎంత వర్క్ చేశామో ఆ వర్క్ను కూడా చూశారు. సో దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారసులపై ఉంటుంది. ఆ వారసుల తర్వాత కూడా, అంటే ఒకసారి దేవాలయానికి ఏదైనా ఇచ్చిన తర్వాత అది దేవుడికి సంబంధించింది, అక్కడ ఉన్న వారందరూ కూడా దానికి పరిరక్షకులే. ఏం చెప్తారు సార్?
చాలా సంతోషం స్వామి. మన హెచ్ఎం టీవీ మాధ్యమంలో గొప్ప కృషి చేస్తున్నారు. దేవాలయో రక్షతి రక్షితః. దేవాలయాలు మనం కాపాడుకుంటే ఆ దేవాలయాలు మన తరాలని, మన వంశాలని, మనందరినీ కూడా సంరక్షిస్తాయి అని వేదవాకు. ఇటువంటి దేవాలయ సంరక్షణకి మీరు నడుం కట్టారు హెచ్ఎం టీవీ. మీకు అలాగే మరి జాగోరే జాగో ఈ ప్రోగ్రాం ద్వారా, అలాగే మన అమ్మగారికి అందరికీ కూడా హిందూ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఈ సందర్భంగా మేము చాలా ఆనందిస్తున్నాం. అయితే ముఖ్యంగా మన ఆలయాలని మన పూర్వీకులు మన సనాతన ధర్మానికి మూల స్తంభాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా, శక్తి నిలయాలుగా మనకు అందించారండి. కేవలం ఆలయాలు మాత్రమే అందించడం మాత్రమే కాకుండా ఆలయ కేంద్రంగా అనేక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడేటటువంటి అన్ని ఆలయంతో ముడిపడి ఉండేటటువంటి కార్యక్రమాలు, సమాజం అంతా కూడా ఆలయంతో చుట్టూ తిరిగేటట్లుగా ఆలయాలను ఆ విధంగా తయారు చేశారు. ఆ కష్టం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఒక ఆకలి వేసినా, ఒక ఆక్రందన వచ్చినా, లేకపోతే సమాజంలో విపత్తు వచ్చినా, ఏది జరిగినా కూడా ఆలయ కేంద్రంతో సమాజం ముడిపడి ఉండేటటువంటి ఒక గొప్ప వ్యవస్థను మనకు అందించారు. ఆలయాల పోషణ కోసం, ధూపదీప నైవేద్యాల కోసం, అన్నార్తుల కోసం, లేకపోతే ఆశ్రితుల కోసం, భక్తుల కోసం. స్వామీజీ, మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా అని కాదు, వీటన్నింటినీ పరిరక్షించాలంటే భక్తుల బాధ్యత, సమాజం బాధ్యత ఏంటనేది ఒక్క మాటలో మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా భక్తులు చైతన్యవంతం కావాలి, కళ్ళు తెరవాలి. ఆ దేవాలయ భూములు ఇతర మతాలకు కూడా, తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సింహాచల దేవస్థానం భూములు కానీ, అలాగే అన్నవరం దేవస్థానం భూములు కానీ, అలాగే అంతర్వేది భూములు కానీ అన్య మతస్థులు వాళ్ళు దేవాలయాలకు ఇచ్చినటువంటి, మన పూర్వీకులు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చినటువంటి భూముల్ని అన్య మతస్థుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. భూమాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దేవుడికి చెందాల్సినటువంటి భూములు, భక్తులు సౌకర్యాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములు, దేవుడు కైంకర్యాలకు ఉపయోగపడాల్సిన భూములు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయే సందర్భంలో దేవాదాయ శాఖ అధికారులు మరి మిన్నక మౌనంగా వహిస్తున్నారు. వారు కనీసం మాట్లాడడం లేదు. ఈ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దేవాలయ పరిస్థితులు, స్థితిగతులు మారడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప దేవుడు తాలూకా రాతలు కానీ, దేవాలయ తాలూకా ముఖ చిత్రాలు మారడం లే. కాబట్టి దేవాలయాలు రక్షించుకోవాల్సిన బాధ్యత హిందూ సమాజానికి ఉన్నది. ప్రతి హిందూ కర్తవ్యం ఇది, ప్రతి స్వామీజీ కర్తవ్యం, ప్రతి పీఠము మఠము, నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలయాలు కాపాడుకోవాలి. స్వామీజీ ఒక్క నిమిషం, మీరు మొదటి వాక్యం ఏదైతే చెప్పారో దేవాలయ రక్షితో రక్షిత అని చెప్పి, ఇప్పుడు ఆ దేవాలయాలను రక్షించాలంటే ఖచ్చితంగా న్యాయదేవత సహాయం మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంతకుముందే యమునా పాఠక్ గారు చెప్పినట్టు సర్వే నెంబర్లతో సహా బహిర్గతం అయితే చేయగలిగాం. ఇప్పుడు ఆర్టీఏ లాంటి చట్టాలు ఉన్నాయి, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా సార్ మనం చూస్తున్నాం. గోపాల్ శర్మ గారు, మీకు సుదీర్ఘ అనుభవం ఉంది, ఎన్నో కేసుల్లో కూడా మీరు వాదించారు. సో చట్టాలు ఉన్నాయి, ఆర్టీఏకి వెళ్ళినప్పుడు మనకు బండిల్స్ పేపర్స్ ఇస్తున్నారు. అంటే అన్యాక్రాంతం భూమి అయింది అని తెలిసినా కానీ ప్రభుత్వ శాఖలు ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నాయి, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది అనేది మొదటి ప్రశ్న అయితే, రెండో ప్రశ్న, ఇప్పుడు హెచ్ఎం టీవీ కానీ, యమునా పాఠక్ గారు కానీ, మీలాంటి పెద్దలు కానీ, స్వామీజీలు కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎంతవరకు మనం రీకలెక్ట్ చేయవచ్చు? అంటే న్యాయ పోరాటం చేయడం ద్వారా ఆ గుడికి మళ్ళీ ఎంతో కొంత మనము తీసుకురాగలిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, ఏం చెప్తారు సార్? ఇప్పుడు లీగల్గా చూస్తే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వెక్సేసియస్ లిటిగేషన్ అంటారు. అంటే వాళ్ళకి హక్కు ఉండదు, కానీ ఆ ట్రిబ్యునల్, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంది, మన దగ్గర కూడా ఉంది. ఆ ఎండోమెంట్ ట్రిబ్యునల్లో ఒక కేసు వేసేస్తారు. అది కరెక్టా కాదా అని వాళ్ళు ఎవరు చూడరు. ఇందులో మళ్ళీ స్వార్థం, ట్రస్టీల స్వార్థం, డిపార్ట్మెంట్ స్వార్థం. ఆ ట్రిబ్యునల్లో కూడా నేను వాళ్ళ కామెంట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు కూడా పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీనికి ఎవరు బాధ్యులు? అందులో ఉన్న ఎండోమెంట్ ట్రిబ్యునల్లో ఉన్న జడ్జిలు బాధ్యులు గారా? అందులో ఉన్న సభ్యులు బాధ్యులు గారా? అందులో 2 ఎక్స్పర్ట్స్ ఉంటారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు, ఆర్జేసీ స్థాయి వ్యక్తి ఉంటాడు ఆ ట్రిబ్యునల్లో. నాకు తెలిసి దాదాపు
మన తెలంగాణ ట్రిబ్యునల్లోనే దాదాపు 3 నుంచి 4 వేల కేసులు 20 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రస్ట్ మెంబర్లు, ఇప్పుడు మేడం చెప్పారు అక్కడ కిషన్ కూడా సార్ మనకు సమయం చాలా కిషన్ కూడా తక్కువ ఉంది. కిషన్ గూడలో అన్ని 100 ఎకరాలు 29 మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వినండి ఒకటే, వాళ్ళు కబ్జా చేసి కనీసం కౌలు డబ్బులన్నా కట్టాలి కదా, అవి కూడా కట్టట్లేదు. ఎవరు తీసుకుంటున్నారు? డిపార్ట్మెంట్ తీసుకోవట్లేదు. ఎవరైతే కౌలుకి ఇచ్చారో ట్రస్టీలు వాళ్ళు తీసుకుంటారు. రైట్ సార్. సార్ మొత్తంగా చూస్తున్నాం, దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హెచ్ఎం టీవీతో పాటు యమునా పాఠక్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అక్కడ ఉన్న గుడి చుట్టూ ఉన్న వారందరూ కూడా బాధ్యతగా మెలగాలి. ఒక హిందూ మతం అనేది కాదు, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. భారతదేశంలో ఆలయాలు ఉంటేనే భారతదేశ వైభవం అనేది కాపాడుతుందనే ఉద్దేశంతో హెచ్ఎం టీవీ జాగోరే జాగో కార్యక్రమాన్ని చేపట్టింది. మరో అంశంతో మరో గుడితో మీ ముందుంటాం. మీ దగ్గరలో ఉన్న గుడులు ఏవైనా ఇటువంటి ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా మీరు హెచ్ఎం టీవీని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఆ గుడిని కూడా వెలుగులోకి తీసుకొచ్చేందుకు యమునా పాఠక్ అదేవిధంగా హెచ్ఎం టీవీ నిరంతరం కృషి చేస్తుందని మాట ఇస్తున్నాం. ఇది ఇవాల్టి జాగోరే జాగో. చర్చలో పాల్గొన్న ప్రముఖులందరికీ హెచ్ఎం టీవీ తరపున యమునా పాఠక్ గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి జాగోరే జాగో. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.